ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 5వ తేదీన బుధవారం రోజున ఈ సింహరాశి వారికైతే 100% జరగబోయేది ఇదే. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెళ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో ఒకసారిని గురువుగారిని సంప్రదించండి. వీరి ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలను 24 గంటల పరిష్కారం చేయబడును. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ సింహరాశి వారికి మార్చ్ 5వ తేదీన బుధవారం రోజున ఏం జరుగుతుంది, అలాగే వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ముబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. వీరి రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక ఈ సింహరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. ఒడిదుడుకులకు ఎదురైన వాటిని సర్దుకొని నేర్పరితనం కూడా ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు, కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది. ఈ యొక్క బంధువులు, ఆత్మీయుల వర్గం మీ అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతకి తోడ్పడతారు. సమాజంలో ఉన్నతమైన స్థానంలో, గౌరవమైన స్థానంలో ఉన్న వారి వల్ల కొన్ని సందర్భంలో ఈ రాశివారి అన్యాయం కూడా జరుగుతుంది. అయితే ఈ సింహరాశి వారు ఎప్పుడు కూడా అలవాట్లు మార్చుకొని క్రమశిక్షణగా ఉండి నూతన విజయాలను సాధించాలని ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ అనేది నిలబడిన పరిస్థితులు కూడా వీరిలో చాలా ఎదురవుతూ ఉంటాయి. వీళ్ళకి ఆవేశం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇతరులతో రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఉంటుంది. ఇది కొన్ని సందర్భంలో వీరికి ఇబ్బందికరమైన పరిస్థితులను సాంకేతిక విద్య, వైద్య రంగంలో వీరికి చాలా బాగా కలిసి వస్తుంది. ఈ సింహరాశి వారు సాంకేతిక విద్యా రంగంలో బాగా రాణించగలరు. ప్రజా సంబంధాలు, విచిత్ర వ్యాపారాలు అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అయితే ఈ రాశివారు లౌక్యం తెలిసిన వారు, అల్ప సంతోషాలు కాబట్టి వీళ్ళు చేసిన దాన ధర్మాలను ఎవరిని కూడా నొప్పించకుండా, ఎవరి మాటలు నొప్పియకుండా అయితే వీరు మాట్లాడతారు. సామాన్యులకు కూడా ఉంటారు. అంటే అలాగే ఎక్కువగా మంది ఈ రాశిలో జన్మించిన వారు సన్నగా, నాజుగ్గా, అందంగా కూడా ఉంటారు. మరి ఈ రాశి వారైతే మార్చ్ 5వ తేదీన అలాగే బుధవారం రోజున అయితే వీరి జాతకంలో అనేక మార్పులైతే జరగబోతున్నాయి. ముఖ్యంగా ఈ రోజునైతే మీ యొక్క జీవితంలో కీలకమైన రోజు అని చెప్పుకోవచ్చు. చాలా కాలం నుండి మీరు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. ఈ రోజు అయితే సాధ్యమవుతుంది. అంటే చాలా కాలం నుండి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంటే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి కావచ్చు, వ్యాపార జీవితానికి సంబంధించి కావచ్చు, ఉద్యోగ జీవితానికి సంబంధించి కావచ్చు, ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నారు. దాని రిజల్ట్ కోసం చాలా కాలం ఎవరు చూస్తున్నారు. కానీ ఇది వరకు కూడా ఎప్పుడు కూడా మీ రిజల్ట్ అనేది దొరకలేదు. కాకపోతే ఈ రోజైతే ఆ రిజల్ట్ అనేది లభించే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే రాశివారి యొక్క జీవితంలో సానుకూల మార్పులు అయితే ఈ రోజున పొందబోతున్నారు. అలాగే చాలా కాలంగా పరిష్కారం దొరకనటువంటి పెద్ద సమస్యలను కూడా ఈ రోజున పరిష్కారం అనేది దొరుకుతుంది. అంటే కొన్ని సందర్భంలో జీవితంలో టర్నింగ్ పాయింట్ అనేది మన చుట్టూ ఉంటాం కదండి. అంటే వేరే వ్యక్తుల జీవితంలో, మన జీవితంలో జీవితంలో టర్నింగ్ పాయింట్ అనేది ఎప్పుడైనా సరే ఎవరి జీవితంలో అయినా ఉంటుంది.
ఆ విధంగా జరగపోయి ఉంటే లేకపోతే ఆ రోజుల్లో మాకు అటువంటి అవకాశం లేకపోయి ఉంటే ఈరోజు పరిస్థితి ఉండేవాళ్ళం కాదు కదా అని చాలామంది చెప్తూ ఉంటూ మనం వింటూ ఉంటాం. అటువంటి కీలకమైన పరిమాణాలు మీ యొక్క జీవితంలో ఈ రోజునైతే జరగబోతున్నాయి. ఎందుకంటే మీరు ఇదివరకు అనుభవిస్తున్నటువంటి కష్టాలు, బాధలు, సమస్యల నుండి మీరు విముక్తి అయితే పొందబోతున్నారు. ఆర్థిక పురోగతికి సంబంధించిన ఆదాయ మార్గాలు కూడా అన్వేషించబడతాయి. చాలా కాలంగా మీ యొక్క జీవితం అనేది సాధారణంగా సాగిపోతూ ఉంది. అంటే ఎటువంటి అభివృద్ధి అనేది మీ యొక్క జీవితంలో లేదు. చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు. అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతాలైతే జరగబోతున్నాయి. కనుక ఈ మార్చి 5వ తేదీన బుధవారం రోజున మీ యొక్క జీవితంలో మీరు అద్భుతమైన ఫలితాలైతే పొందబోతున్నారు. అలాగే ఈ సింహరాశి వారి యొక్క జీవితంలో ఇదివరకు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతూ వాటి నుండి మీరు విముక్తి పొందడానికి ప్రధాన కారణం మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ, అలాగే కొంతమంది దుష్ట శక్తుల నరఘోష, నరపీడ అని నకారాత్మక శత్రుల ప్రభావం అని ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. ఇలా జ్యేష్ఠ దేవి దరిద్ర దేవత అని ప్రతిష్ట వేసుకొని కూర్చున్నారని ఈ విధంగా చెప్తూ వింటాం. అయితే ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ప్రతికూల శక్తి ఎప్పుడైతే మనం ఇంట్లో ఉంటుందో మన జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. కనుక బాధలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇలా చాలా కుటుంబంలో ప్రశాంత లేకపోవడం, ఉద్యోగ అవకాశాలు దొరకపోవడం, వ్యాపారంలో లాభాలు రాకపోవడం, అలాగే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కోరిక నెరవేరకపోవడం, ఇలా ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా ప్రతి సమస్యకు కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఒక కారణం అని చెప్పుకోవచ్చు. కానీ మీ ఒక్కొక్కసారికి ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క నెగిటివ్ ఎనర్జీ ఒక్కో ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎటువంటి సమస్యలు లేకపోవచ్చు కానీ ఇంట్లో ప్రశాంతత అనేది ఎప్పుడు ఉండదు. మానసిక ఏదో ఆందోళనకు గురవుతూ ఉంటారు. వాళ్ళు చాలా రకాల సమస్యలు తోటి సతమతమవుతూ ఉంటారు. ఆర్థిక డబ్బులు ఉన్నా కూడా చాలామంది చాలా రకాలుగా బాధపడుతూ, కష్టపడుతూ ఉంటారు. ఈ విధంగా ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క సమస్య ఉత్పన్నం అవుతూ ఉంటుంది. వాటన్నిటికి కూడా నెగెటివ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సింహరాశి వారికైతే మార్చి 5వ తేదీ నుంచి అయితే బుధవారం నుంచి అయితే మీ యొక్క నెగెటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. కనుక ఈ బుధవారం రోజున మీకు ఏం జరుగుతుందంటే ఇక ఎన్ని రోజుల నుంచి మీరు బాధపడుతున్నటువంటి సమస్యలు కూడా ఈ రోజు నుంచి మీరు అన్నీ కూడా అధిగమించగలుగుతారు. కనుక ఇది మీకు అనుకూలమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ సింహరాశి వారికైతే బుధవారం నుంచి అయితే ప్రతి విషయంలోని కూడా మీదే పైచేయి. ఎదుటి వారిని ఎట్టే ఆకట్టుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఉల్లాసంగా అయితే గడుపుతారు. ఆదాయ వ్యయాలకు పొంతనం ఉండదు. ప్రభుత్వ కార్యాలయంలో పనులు సానుకూలంగా మారుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఫోన్ సందేశాలకు స్పందించవద్దు. అజ్ఞాత వ్యక్తులకు మోసగించేందుకు యత్నిస్తారు. అనవసరం బాధ్యతలు చేపట్టకూడదు. ఇక ఈ సింహరాశి వారికైతే ఈ రోజున తెగిపోయిన బంధాలు కూడా బలపడతాయి. చేపట్టిన పనులు కూడా సకాలంలో పూర్తి చేస్తారు. కనుక ఈ సింహరాశి వారికి జరగబోయేది మాత్రం ఇదే.